ముఖ్యం అని చెప్పి కులశేఖరాలు గారు ప్రార్థన చేస్తారు. కులశేఖరాలు గారు అంటే ఆయన చక్రవర్తి. ఆయన ఆ మహానుభావుడు ఆయన తలుచుకుంటే ఇలా చిటికేస్తే బ్రహ్మాండంగా కావాల్సిన పనులన్నీ అయిపోతాయి, కానీ సైగతోటి పనులన్నీ అయిపోతాయి. అటువంటి మహా చక్రవర్తి ఏం చేశారు అంటే ప్రతిరోజు ఆయనకి నిత్యకృత్యం ఏంటి అంటే అందరినీ అక్కడ కూడా ఉన్న వాళ్ళని అందరినీ కూడా రెడీ చేసుకొని ప్రతిరోజు శ్రీరంగానికి వెళ్ళి ఆ శ్రీరంగనాథుని వెళ్ళి దర్శనం చేసుకొని అంటే స్వామి తీర్థ ప్రసాదం స్వీకరించి రావడం, రోజు దర్శనం చేసుకోవాలి. ఇది ఏం ప్రార్థన చేస్తే స్వామి ఏమడిగితే ఏముడు ఆయన ఈయన అడగడానికి స్వతంత్రం ఉంది, ఆయన ఇచ్చేవాడికి బ్రహ్మాండ చక్కని హృదయం ఉంది. కాబట్టి ఏం అడగటం లేదు. మరి ఎంతోమంది వెళ్ళి ఈ ప్రయత్నం దేనికి అంటే బృంద కృష్ణ గోవింద దామోదర మాధవే పట్టు సమర్థోపి నవర్తి కశ్యలు అహం జనానా వ్యసనాభివృద్ధి చెప్పి ప్రజలంతా కూడా తెల్లారేసి ఎవరి పనులు వాళ్ళు ఎవరు మనకి అందించే భగవానుడు ఉన్నాడే అఖిలాండ కోటి బ్రహ్మానాయకుడు, అదో ఆయన స్థిరుడు. కాబట్టి ఆయన పాదాలు మనం గట్టిగా పట్టుకుంటే మనకి ఎక్కడైనా సరే ఒక పిల్లవాడు మరి ఆయన లోపలికి వెళ్ళిపోవాలంటే కూర్చుంటారా జన్మస్థానం అక్కడ కట్టేస్తూ ఉంటారు, ఆయన ఆపేస్తారు. మరి లోపలికి వెళ్ళకపోతే లోపలికి వాడిని ఎలా పట్టుకోవాలి? అనంత వైకుంఠ అనుకుంటా కృష్ణ అని చెప్పి భగవంతుడు ఒకచోట ఉన్నాడా? అనంత వైకుంఠ ముకుంద కృష్ణ అనంతనామధేయాయ సర్వాకార విధాయనే సమస్త మంత్రవాక్యాయ విశ్వైకపతయే నమః అన్నాడు. మరి భగవంతుడికి ఒకటా లేదా అనేకమైనటువంటి నామములు ఉన్నాయి. కాబట్టి అనంతమైన నామములు ఉన్నవాడు అంతలా వ్యాపించిన వాడిని ఎలా పట్టుకోవాలి? దేనికైనా ఒక ఉపాయం ఉంటుంది. ఉపాయం కాబట్టి అనంతమైనటువంటి రూపంలో ఉండేటువంటి భగవాన్ని మనం ఆ యొక్క నామస్మరణ ద్వారా పట్టుకొని ఆ యొక్క అనుగ్రహానికి పాత్రలుగా స్వామివారికి అమ్మవారికి మంగళాశాసనం జరుగుతుంది. పాల్గొందాం. జై శ్రీమంతరమారమణ గోవింద. మధ్యలో ఖాళీ వచ్చేయండి, ముందుకు వెళ్ళిపోండి.